హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఒక గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయింది. ఆయనే ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమానికి ఆద్యుడు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వాలను వివిధ స్థాయిల్లో గడగడలాడించిన ముద్రగడ ఇక లేరంటే కాస్తంత బాధాకరం. మాట తప్పడు, మడమ తిప్పని నాయకుడిగా ముద్రగడ పద్మనాభానికి పేరుంది. కాపు ఉద్యమంలో వంగవీటి రంగా తర్వాత అంతటి పేరున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం. తానిచ్చిన మాట కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు అనేది ఆయనకున్న పేరు. దరిదాపుగా 7 సార్లు నిరాహార దీక్ష చేసి దాదాపు 13-14 సార్లు ఉద్యమంలో అరెస్టులయ్యి జైళ్ల పాలైన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అది కష్టమైన నష్టమైన తన సొంత ప్రతిష్టకు భంగం కలుగుతుందనుకున్నా కూడాను ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అలానే ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయారు. తన రాజకీయ ప్రయోజనాలు లేదా తన రాజకీయ లబ్ధి నష్టపోతాడన్న సంగతి తెలిసిన ఆయన పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు. అలానే కాపుతో మొదలై ఆయన రెడ్డితోటి తన ప్రస్థానాన్ని ముగించారు. అంతటి గొప్ప నాయకుడికి నివాళిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఆయన ద్వారా లబ్ధి పొందిన వందలాది మంది కానిస్టేబుళ్ళు, ఆర్టీసీ వర్కర్లు ఇవాళ ఆయన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను కష్టనష్టాలను చవిచూశారు. అదే ఆయనకు ఖ్యాతిని తెచ్చిపెట్టింది, అపఖ్యాతిని కూడా తీసుకొచ్చి పెట్టింది అనేది ఒక వాదన. విమర్శలకు ఆయన ఏనాడు తలగ్గలేదు. తన ఆఖరి శ్వాస వదిలేంత వరకు పట్టిన పంతం వదలకుండా పట్టం గట్టిన నేతగా ముద్ర వేసుకున్నారు ముద్రగడ. ఆది నుంచి ముద్రగడ పద్మనాభంది విభిన్న శైలి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తండ్రి వీరరాఘవరావు 2 మార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2 పర్యాయాలు మంత్రి పదవులను కూడా అధిరోహించారు. ఒక దఫ కాకినాడ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఒకసారి ఆర్టీసీ మంత్రిగా, ఒకసారి ఎక్సైజ్ శాఖ మంత్రిగాను విధులు నిర్వహించారు. ఆ శాఖలకు ఆయన వన్నె తెచ్చారు అంటే అతిశయోక్తి కాదు. చిత్రం ఏంటంటే ఎన్టీఆర్ మంత్రివర్గంతో ఆయన విభేదించి తన పదవికి రాజీనామా చేసి ఒక పెద్ద సంచలనం ఆ రోజుల్లో అదొక వార్త. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు చాలా సహజం. పేదరికం, అలాగే ఆయన మధ్యతరగతి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్న రోజులు అవి. అలాంటిది ఆయన తన రాజకీయ కెరీర్లో అవినీతి మచ్చ ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చాక తన ఆస్తులను అమ్ముకున్నారు. ఆర్థికంగా నష్టపోయారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఏనాడు ఆయన తప్పించలేదు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలాలని, స్థలాలను కూడా ఆయన అమ్మి తన రాజకీయాలకు ఉపయోగించారంటే ఆయన నిజాయితీ అంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యా సంస్థలకు భూములిచ్చిన దానశీలి ముద్రగడ. గతంలో తన ఊరు కెర్లంపూడిలో కుదువ పెట్టిన సొంత జిన్నింగ్ మిల్లు అప్పు తీర్చలేని సమయంలో దానిని బ్యాంకు జప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే దాన్ని బట్టి మనం ఆయన త్యాగశీలత లేదా ఆయన నిస్వార్థతను అర్థం చేసుకోవచ్చు. ముద్రగడకి ఓ మంచి పేరు, ఓ సెటైర్ కూడా ఉండింది. ముద్రగడకి కోపం వచ్చినా లేదా ముద్రగడకి ఎవరి మీద కోపం వచ్చినా కూడాను ఈయన మాత్రం తన పదవిని వదులుకుంటాడు అని. అలానే ఆయన ఎప్పుడు రాజీనామా లేఖని జేబులో పెట్టుకొని తిరిగారట. ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా
ఎప్పుడైనా సరే ఈ క్షణంలో ఆయన రాజీనామా చేయాలనుకుంటే అందుకు నేను సిద్ధం, ఇదిగో నా రాజీనామా లేఖని ఆ ముఖ్యమంత్రి ముందో లేదా ఆ పార్టీ అధినేత ముందో తన జేబులో లేఖ తీసి పెట్టేవాళ్ళట. కాపు నేత వంగవీటి రంగా హత్యకు ముందు విజయవాడలో సభ పెట్టారు. రంగాను అరెస్ట్ అయినప్పుడు కాపునాడు నాయకులంతా కలిసి రంగాకు మద్దతుగా బెజవాడలో పెద్ద సభ పెట్టారు. అప్పట్లో టీడీపీ మహానాడుకు ధీటుగా శాశ్వతంగా కాపునాడు ఒకటి ఉండాలని నిర్ణయించిన వాళ్ళల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. దీంతో కాపు నాయకుడు మిర్యాల వెంకట్రావు సారథ్యంలో కాపునాడును ప్రకటించారు. ఆ సభకి ముఖ్య అతిథిగా హాజరైన ముద్రగడ దానిని మోసే బాధ్యతను ఆయన తలపై పూల కిరీటాన్ని పెట్టి అప్పగించారు. అలా ఆయన కాపునాడు బాధ్యతలను భుజానికి ఎత్తుకుని ఆపై అంచెలంచెలుగా కాపునాడు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాపు ఉద్యమం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వాళ్ళల్లో ముద్రగడ తొలివాడు. కాపుల్ని బీసీలో చేర్చాలన్న డిమాండ్తో ముద్రగడ ఉద్యమించారు. 1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాపుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష కూడా ఆయన చేశారు. 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ఉద్యమ పందాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆధ్వర్యంలో తునిలో కొత్తూరు వద్ద జరిగిన ఒక పెద్ద బహిరంగ సభ అనంతరం అక్కడ ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరిగింది. అదే రైళ్ల రాస్తారోకోలకు ఆయన పిలిపివ్వడానికి ముందే కొద్దిమంది వెళ్ళి తన అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఆ మేరకు నినాదాలు చేస్తూ తుని దగ్గర ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనే రైలుని దగ్ధం చేయటం, అందులో ఒక 5-6 బోగీలు కాలిపోవటం. అయితే అదృష్టవశాత్తు ఎవరు ప్రాణ నష్టం ఏం జరగలేదు. కానీ ఆ తరహా కేసుల్ని మాత్రం ఆయన సుదీర్ఘకాలం ఎన్నుకున్నారు. దానికోసం చాలా ప్రాంతాలలో కూడా ఆయన కోర్టులకు హాజరై తిరిగి వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముద్రగడ పద్మనాభం వ్యక్తిగత విషయాలు కూడా అంత గొప్పవి. ముద్రగడ పద్మనాభానికి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కొడుక్కి పెళ్ళైన కొన్నాళ్లకి టైఫాయిడ్తో అంగవైకల్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. దీంతో ముద్రగడ ఏం చేశారో తెలుసా? ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కోడలికి జీవితం అంధకార బంధురం కాకూడదని ముద్రగడ ఓ నిర్ణయం తీసుకుని తన పెద్ద కోడల్ని ఒక ఐఆర్ఎస్ అధికారికి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసి ఆమెని ఓ తండ్రి ఎలా అయితే అప్పగిస్తారో అట్లా ఆ అధికారి, రెండో పెళ్లి చేసుకున్న అధికారికి ఈ అమ్మాయిని పంపించిన మానవతావాది, అభ్యుదయవాది. నిజంగా చెప్పాలంటే సంస్కర్త. ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్రం నలుమూలల పెను సంచలనం చేసింది. అట్లనే ఆయన దగ్గర ఉన్న ఇంకొక చాలా గొప్ప సుగుణం, ఎవరినైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆయన అండి అనకుండా ఎవరిని వదిలిపెట్టడు. ఒక సింగిల్గా మాట్లాడటం అనేది ఆయనకి చేత కాదు. గౌరవం ఆయనకి మారుపేరుగా ఉండేది. అందువల్లనే రాజకీయాలలో కూడా ఆయనకి చాలామంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని అండి, ఏమండి అని ఈ రకమైన ఒక పర్యాయ పదంతో ఆయన పిలిచేవాళ్ళు. అట్లనే ఆయన ఒక్కసారి దేనికన్నా కమిట్ అయితే అసలు తన మాట తనే వినడనే నానుడు కూడా ఒకటి ఉండింది. దానికి మనం కాపు ఉద్యమంలో తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లను కూడా చూడవచ్చు. చిత్రంగా ఆయన చంద్రబాబు నాయుడికి ఒకప్పుడు ఎంత శిష్యుడో ఆ తర్వాత అంత శత్రువుగా కూడా మారిపోయారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమించిన రోజుల్లో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన భార్య పిల్లల్ని విపరీతంగా తిట్టి తీసుకెళ్ళిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు ఆయన పడిన క్షోభ అంతా ఎంత కాదు. ఆ తర్వాత ఆయన ఈ కాపు సామాజిక వర్గం మీద కూడా తీవ్రమైన అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమం నేను ఇక వదిలిపెట్టేస్తాను అన్నంత దాకా వచ్చారు. అటువంటి సమయంలో ఆయన జనసేనలో చేరతారని కొందరు అనుకున్నారు, లేదు వైసీపీలో చేరతారని కొందరు అనుకున్నారు. అయితే ఆయన ఎటూ పోకుండా 2019 ఎన్నికలకు కొద్ది కాలం ముందు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడంతో పాటు ముద్రగడ అంటే 2024 ఎన్నికలు ముందు ఎన్నికలని ఒక సవాలుగా తీసుకుని ఆయన వైసీపీలో చేరి ఆ సమయంలో
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ని ఏమైనా సరే ఓడిస్తాను, ఓడించకపోతే నేను నా పేరే మార్చుకుంటాను అన్నాడు. ఆ ఎన్నికల్లో ఓడిపోవటం, చివరికి ఆయన తన శపథం చేసినట్టే తన పేరు మార్చుకోవడం కూడా జరిగిపోద్ది. ఒకవేళ అలా జరగకపోతే తన పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకునేవాళ్ళ, ఎంతమంది మార్చుకుంటారు, ఇది రాజకీయ ఇదే కదా అని అనుకోవచ్చు. కానీ ఆయన మాత్రం తన అన్నమాట ప్రకారంగా తన పేరు మార్చుకొని, ఆ మేరకి ప్రభుత్వ గజెట్లో కూడా తన పేరు మార్చుకొని, ఎస్ ఇకపైన నన్ను ముద్రగడ పద్మనాభ రెడ్డిగానే పిలవండి, నేను కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని అయినప్పటికీ కూడా నేను ఇకపైన రెడ్డిగానే ఉంటాను అని చెప్పి ఇచ్చేశారు. ఆ రకంగా ఆయన కాపుతో మొదలై తన ఉద్యమ ప్రస్థానాన్ని రెడ్డితో ముగించారు. ఆంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవేళ ఒక విలక్షణ రాజకీయ నాయకుని కోల్పోయింది. ముద్రగడ పద్మనాభం ఈవేళ సరే ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా స్టేట్ హానర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఈ ప్రస్తుతం కొంచెం రాజకీయాలలో చర్చనీయాంశం కూడా ఉంది. దాని మీద మీరేమనుకుంటారు? ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడికి స్టేట్ ఆనర్ ఇవ్వడం సముచితమైనటువంటి గౌరవం అని నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఆయన రాజకీయ నాయకుడు అవునా కాదా అనేది వేళ వివాదాస్పదమైన, లేకుంటే ఆయన ఎలా ఉన్నా, లేకపోతే ఓన్లీ కాపు కులం కోసం ఫైట్ చేస్తున్నాడు అనే పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, మాజీ మంత్రిగా పనిచేశాడు. అలాగే ఈ రాష్ట్రంలో చాలా పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా వెలుగొందాడు చాలా కాలం. ఆ తర్వాత ఆయన దాని నుంచి పక్కకు జరిగి ఒక కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం ఫైట్ చేయడం అనేది తీసుకున్న తర్వాత ఆయన దానిలో కూడాను ఆయన వ్యక్తం చేసినటువంటి నిరసనలు, ఆయన ఉన్న దగ్గర నుంచే అంటే కొత్త తరహా నిరసనలు వ్యక్తం చేయడంలో ఆయన చూపించినటువంటి వైఖరి కూడా చాలా విలక్షణమైంది. అంటే పోరాట రూపాలని, విభిన్నమైన పోరాట రూపాలను అనుసరించడం ద్వారా ఆందోళన చేయవచ్చు అనేటువంటి దాన్ని ఆయన నెలకొల్పాడు. కాబట్టి అలాంటి వాడికి స్టేట్ ఆనర్ ఇవ్వడం తప్పు అని నేను భావించడం వల్ల చాలా మంచి నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. దీని వెనక ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న విమర్శలు కూడా ఏదో వస్తూ ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లనే ఇలా చేశారు, అది ఇది అనేదాన్ని కూడా ఏదో అనుకుంటా ఉన్నారు. దాని మీద ఏమంటారు? అంటే సహజం, దీనికి రాజకీయాలు ఆపాదించడం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన గురించి పాజిటివ్ నెగిటివ్ మాట్లాడడం కంటే ఈవేళ ఆయనతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విభేదం, లేకుంటే తెలుగుదేశం పార్టీకి ఆయన దూరంగా జరిగి వేరే పార్టీతో ఉండడం, ఈ నేపథ్యంలో ఈవేళ అది అలాంటిది ఈ ప్రభుత్వం ఇవ్వడం పట్ల కొంత భిన్నమైనటువంటి అభిప్రాయం వ్యక్తం అవ్వడంలో సందేహం లేదు. అలాగే దానిలో రాజకీయ ప్రయోజనం కూడా చూడొచ్చు. ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూడకుండా ఉంటుంది అని నేనైతే అనుకోను. కారణం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఈవేళ చనిపోయిన నాయకుడి పట్ల తమ నివాళి ఈ విధంగా తెలియజేయటం ద్వారా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని, పోగొట్టుకున్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా భావించవచ్చు. ఇది ఓ రకంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెంచడానికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇమేజ్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వాళ్ళు భావించి ఉండొచ్చు. కాబట్టి అందులో ఏమి ఇబ్బంది అయితే లేదు. రాజకీయ ప్రయోజనం కూడా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ.